రాజకీయం తన అవసరాన్ని బట్టి ఎప్పుడు తన రంగులను మార్చుకుంటుంది. ఎటువంటి వ్యవస్థలైనా మార్చేటువంటి శక్తియుక్తులు రాజకీయం దగ్గర ఉంటాయి. ఇక్కడ లేదంటారా? అలా ఉంటాయి, రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. మరి ఈయన కేసీఆర్ గారు కాంగ్రెస్ తో ఎలాంటి మంత్రాలు జరిపారు అప్పట్లో? మీరు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోతూనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదు కదా, వ్యూహం మార్చాడు కదా, ప్రాంతీయ పార్టీగా కొనసాగాడు కదా, దట్టు 2 టర్ములు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఓడిపోయిందంటే, సరే దాన్ని బీఆర్ఎస్ పార్టీ మార్చారు, జనంలో అసంతృప్తి వచ్చింది, రకరకాల కారణాలు ఒక కుటుంబ పార్టీగా ఉండిపోయింది, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు, జనంలోకి బాగా అన్ని మెసేజ్లు వెళ్ళాయి కాబట్టి సరే జనం ఆదరించలేదు. కాంగ్రెస్ పార్టీ బొట్టాబొట్టిగా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ తన మనుగడను తనే కోల్పోతున్నాము అన్నటువంటి తెలిసినప్పుడు మేల్కొని ఇంకా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇంకో పార్టీలో విలీనం చేయాలని ఎందుకు అనుకుంటుంది? వాళ్ళకేమన్నా ఆర్థిక వనరులు లేవా, లేకపోతే కార్యకర్తలు లేరా, లేకపోతే నాయకులు లేరా? కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినంత మాత్రాన కార్యకర్తలు ఆ నాయకుల కొరత బీఆర్ఎస్ పార్టీకి అయితే లేదు, నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక అంటే రాష్ట్రంలో అమ్మో రోజు మనకి ఇబ్బందులు పెడుతున్నారు, మనకు ఒక రక్షణ కావాలి అంటే సెంట్రల్ లో మన బీజేపీ మనకు రక్షణ కల్పిస్తాది అని భయం ఉంటే పోతారు. ఇక్కడ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఇంతవరకు ఏం చేసిండ్రు? 8 నెలలు అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరిని వేధించిండ్రా, ఏమైనా అరెస్టులు చేసిండ్రా, ఏమి ఇబ్బంది పెట్టిండ్రు? ఏమి ఇబ్బంది పెట్టలేదు, మామూలుగానే ఉన్నది. ఏదో కేసులు అన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతాయన్నారు, ఆరోపణ అన్నారు, ఏదో కమిటీ వేశారు, నడుస్తున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ లో లాగా రాజకీయాలు లేవు. ఇక్కడ వేధించడం లేదు, ఇబ్బందులు పెట్టడం లేదు. అంటే ఒక రాజకీయ శక్తి యొక్క కూతుర్నే కదా ఇబ్బంది పెట్టేది. ఇక్కడ ఒక రాజకీయ శక్తి యొక్క కూతుర్నే కదా ఇబ్బంది పెట్టేది. గత 5 నెలల నుంచి దాంట్లో ఉంచారు, తిహార్ జైల్లో ఉంచారు. ఆ నరకయాతన ఒక తండ్రికి, ఒక అన్నకి, ఒక బావకి ఎట్లా ఉంటుంది? అసలు అది చాలా తీవ్రతరంగా ఉంటుంది కదా. అంటే అదే ఇప్పుడు నేను మొదటనే అన్నాను, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, ఆ కుటుంబానికి ఉంటుంది. ఇప్పుడు తప్పు చేశారా లేదా, తప్పు జరిగింది అని ఆరోపణలు వచ్చాయి, దానికి సంబంధించిన ఆధారాలతో సహా కోర్టులో పెట్టారు కాబట్టి బెయిల్ రావటం లేదు. కోర్టు ఎలా ఉంటుందంటే కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కౌంటర్ ఆరోపణ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దానికి కౌంటర్ వేస్తాయి, బెయిల్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా, ఇదిగో వాళ్ళ మీద ఈ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పారనుకోండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కోర్టు ఏం చేస్తుంది? అరే ఆధారాలు చూపడం లేదు, అండర్ ఇన్వెస్టిగేషన్, ఎప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారని బెయిల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు బెయిల్ రాలేదు అంటే ఆధారాలు కోర్టులో ఇచ్చారు, అది జడ్జి గారే స్వయంగా చెప్పారు ఆధారాలు ఉన్నాయని కోర్టులో కామెంట్ చేశాడు. లక్ష్మణ్ గారు కుటుంబంలో బాధపడడానికి సంబంధం ఏముంది? ఒక లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నప్పుడు ఎవరు ఎంత బాధపడినా, ఎవరు ఎన్ని చేసినా కూడా చేయగలిగినట్టు ఏమీ లేదు. అంటే దానికోసం పార్టీని విలీనం చేస్తారా? అంతగా దిగజారిపోతారా? ఇప్పుడు కాకుండా రేపైనా బెయిల్ వస్తుంది, ఎల్లుండే బెయిల్ వస్తుంది, రాకుండా ఎట్లా పోతుంది? లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రజితారెడ్డి గారు, ఈ చాతుర్యాన్ని, ఈ రాజకీయ చాతుర్యాన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు? అసలు దీంట్లో పెద్ద విషయమే లేదు, దాన్ని తిప్పికొట్టడానికి ఏముందండి? అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నా కదా. ఈయన రుణమాఫీ పేరుతోని దారుణమైన దగా చేస్తున్నాడు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ తెర మీద తీసుకొచ్చాడు. రైతులను వంచిండు రేవంత్ రెడ్డి గారు. చెప్పింది కొండంతా, చేసేది మాత్రం రవ్వంతా. ఈయన కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈయన రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంటున్నాడు. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి ఈ విలీన ప్రక్రియ ముందుకు తీసుకొచ్చిండండి. కొర్రీలు పెట్టి లక్షలాది మంది రైతులకు అందకుండా చేసిండు రుణమాఫీ.
ఇంకో ముఖ్య విషయం, ఒక్క ఏడాదిలోనే 15 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. మరి ఆగమైపోతుంది తెలంగాణ రైతాంగం. దశాబ్ద కాలంగా దేశానికి అన్నపూర్ణగా ఉండే తెలంగాణ రాష్ట్రం 8 నెలల్లోనే ఎందుకింత విధ్వంసం జరిగిందనేది ప్రజలు ఆలోచించాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు పట్టించుకోవద్దు. మొన్న వ్యవసాయానికి కరెంటు కట్ చేసిండు, నిన్న రుణమాఫీ రైతుల సంఖ్య కట్ చేసిండు, ఇవాళ సాగయ్య భూమి విస్తీర్ణం కూడా కట్ చేసిండు. మరి 500 బోనస్ అని చెప్పి బోగస్ చేసిండు. ఇక నేడు సాగయ్య భూమి విస్తీర్ణం కట్ చేసి రైతులను పక్షపాతంగా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం సచివాలయం కూడా దాటుతలేమండి. ఈ బురద రాజకీయం బంద్ చేయాలి. సమయానికి తగిన సాగునీళ్ళు ఇవ్వండి, రైతులను ఆదుకోండి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, సకాలంలో అందక క్యూ లైన్ల పాస్బుక్లు పెట్టి చెప్పులు పెట్టి రైతులు పాస్బుక్లు పెట్టి ఎంత కష్టాల పాలైందండి. అప్పులతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవన్నీ ఆలోచించాల్సిన ప్రభుత్వం ఇయ్యాల ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఎవరు కొంపలు కూస్తారండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది అన్నాడు, మరి 8 నెలల్లోనే వీళ్ళు 80,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మరి మహిళలకు 2,500 అన్నాడు, ఎక్కడండి? రైతు భరోసా 15,000 ఎక్కడండి? సంధ్యారెడ్డి గారు నిజంగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఒక్క నిమిషం, ఇవన్నీ డైవర్షన్ వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్పేది ఇది, రైతులకు పంట బోనస్ 500 ఎక్కడ? ఒక్క నిమిషం, 500 ఎక్కడ? చేయూత పింఛన్ 4,000 ఎక్కడండి? కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఎక్కడ? ఒక్క నిమిషం, 5 లక్షలు ఎక్కడ? ఒక్క నిమిషం మాట్లాడండి, దయచేసి మాట్లాడనివ్వండి. డైవర్షన్ చెయ్యొద్దు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఎక్కడ? స్థలంకి 250 గజాలు నీకు అంత లేదు కానీ అడిగిన దానికి డైవర్షన్ చేయకుండా సబ్జెక్ట్ ఏంది, ఇప్పుడు టాపిక్ ఏంది చెప్పు. రైతుల గురించి నువ్వు ఇప్పుడు రైతు వేదిక పెట్టినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మీకు అడిగిన సబ్జెక్ట్ ఇవాళ మాట్లాడద్దమ్మా. మీరు మాట్లాడితే నేను ఇంకోటి మాట్లాడాల్సి వస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పళ్ళు రజితారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం వద్దు. సబ్జెక్ట్ పైన మనం డిస్కస్ చేద్దాం. సంధ్యారెడ్డి గారు డైవర్ట్ అయ్యేటప్పుడు మీరు కంట్రోల్ చేయాలి. డెఫినెట్ గా నేను అందుకే చెప్తున్నా, వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం వద్దు, వ్యక్తిగత దూషణలు వద్దు. సబ్జెక్ట్ పైన ఉందాం మనం. మాట్లాడండి. టిఆర్ఎస్ నాయకులను మీరు గతంలో కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు కరెక్ట్ ప్రశ్న చెప్పరు, దాట వేయడానికి టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఆమెకి ఏం సీన్ ఉందని మాట్లాడుతుంది. రైతు బంధు గురించి, రైతుల గురించి, 500 గురించి వినండి. మీరు ఒక్క మాట, మీరు కూడా అట్లా మాట్లాడద్దు, నేను చెప్పేది వినాలి. ఆమెకు అంత మాట్లాడే సబ్జెక్ట్ లేనప్పుడు లైవ్ మ్యూట్ లో పెట్టుకోవాలి. అంతేగాని వేరాజు డేరాజు ఈమెకి ఇంగ్లీష్ వస్తుందండి బెదిరిస్తే బెదిరుకోని కదా. వ్యక్తిగత దూషణలొద్దు సంధ్యారెడ్డి గారు, సబ్జెక్ట్ చెప్తున్నా, ఒక్కటే చెప్తున్నాను, ఆమెకి సబ్జెక్ట్ లేదు. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో సబ్జెక్ట్ లేకుండా లెఫ్ట్ అయిపోతుంది. అది ఆమె విజ్ఞత వదిలేస్తున్నా. నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు అన్న వాళ్ళందరూ మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా. ఒక్కటేనండి, ఇవాళ ఆయన పార్టీని ముంచుకుంటాడా, తీసేసుకుంటాడా, లేకపోతే విలీనం చేసుకుంటాడా అని వాళ్ళ అంతర్గత విషయం, అది మనకు అనవసరం. నేను చెప్పేది మాత్రం అక్కడ తెలంగాణలో ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమ నాయకులందరూ కలిసి వచ్చారు కేసీఆర్ గారితో. మరి వాళ్ళు ఎక్కడ ఎందుకు ఏకాక అయ్యారు అనేది ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలి. ఇలా 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు ఒక్కసారి కాదు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చిండు. తెలంగాణ ప్రజలకు 8 నెలలనే ఇదంతా జరగదండి. ఈ అనావృష్టి మొత్తం జరగదు. ఈ పాపం అంతా బీఆర్ఎస్ తే. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ బిడ్డ కోసం తంటాలు పడుతుండు, కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తారేమో అనేది చాలా మంది ఆలోచిస్తారు. సరే, బిడ్డ ఎట్లా జైలు పోయింది, ఇవాళ రేపు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు, రారని కాదు. సంధ్యారెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం.